హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంట్లో మనం సేమియా పాయసం చేసుండొచ్చు, అలాగే గులాబ్ జామున్లైనా చేసుండొచ్చు. అలాగే ఈ రెండింటిని కలిపి సేమియా గులాబ్ జామున్ మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇంట్లో ఓసారి ట్రై చేయండి. స్వీట్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది. గులాబ్ జామున్ చేసేటప్పుడు చాలా వరకు పాకం మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన పాకంతో పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పిండిని తీసుకొని కొంచెం వాటర్ని కలుపుతూ పిండిని సాఫ్ట్గా అయ్యేలా ఇలా బాల్లా చేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. మీకు కావాలంటే వాటర్కి బదులుగా పాలనైనా మిక్స్ చేస్తూ ఇలా పిండిని కలుపుకొని తీసుకోండి. ఇలా పిండిని కలుపుకున్న తరువాత మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు ఇలాగే వదిలేయండి. పిండి కాస్త నానుతుంది. ఇదే టైంలో మనం పాకాన్ని రెడీ చేసుకుందాం. ప్యాన్లోకి 2 కప్పుల వరకు పంచదారని తీసుకుందాం. 2 కప్పుల పంచదారకి 1.5 కప్పు వరకు వాటర్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో పంచదార కరిగేంత వరకు కరగనించుకుందాం. పంచదార కరిగాక కొద్దిసేపు మరిగిస్తే పాకం జిగురుతనం వచ్చేలా పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని అంతా కలిసేలా కలుపుకుందాం. ఈ పాకాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఈ గులాబ్ జాముల పిండి నుంచి కొంచెంగా పిండిని తీసుకుంటూ నిమ్మకాయ సైజు అంత బాల్స్లా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా చిన్న పిండి ముద్దను తీసుకున్నాక ముందుగా కొంచెం ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్ వచ్చేలా బాల్స్లా ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఉండలు అనేవి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క బాల్ని తీసుకుంటూ ఈ బాల్స్ని కొంచెంగా కలుపుతూ ప్యాన్కి సరిపడే అన్ని బాల్స్ని తీసుకుంటూ ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి, హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు. మంచి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుంచి తీసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి తీసుకుందాం. పాకం అనేది వేడిగానే ఉండాలి. చల్లారిపోతే ఒక 2 నిమిషాలు వేడి చేయండి. ఇలా తీసుకున్న గులాబ్ జామున్స్ అనేవి ఒక 2 గంటల సేపు పాకం పట్టేంత వరకు ఉంచాలి. ఇలా పాకం పట్టాక పాకంలో ఉండే పంచదార వాటర్ని తీసుకొని బౌల్లోకి తీసుకుందాం. పాయసం ప్రిపేర్ చేయడానికి ప్యాన్లోకి నెయ్యిని తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి డ్రై ఫ్రూట్ని తీసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి తీసుకుందాం. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. మీకు ఇదే ప్లేస్లో నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించి తీసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు సేమియాని తీసుకుంటున్నానండి. ఇదే సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ని తీసుకుందాం. ఈ సేమియాలోకి తీసుకుంటూ కలపండి. సేమియా అనేది 80-90% ఉడకాలి. ఇందులోకి 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నాను. పాలు పొంగొచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించండి. పాలు పొంగొచ్చాక మనం ముందుగా పక్కకు తీసుకున్న పంచదార పాకాన్ని తీసుకుంటున్నాను. 2-3 టేబుల్ స్పూన్ల పంచదారని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇదే ప్లేస్లో కండెన్స్డ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. పంచదార పాకం వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించండి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ని తీసుకొని మిక్స్ చేస్తున్నాను. అంతా కలిసేలా బాగా కలపండి. ఈ పాయసాన్ని వేడిగా సర్వ్ చేసుకోవాలనుకుంటే మనం పక్కకు తీసుకున్న గులాబ్ జామున్ని మిక్స్ చేసి కలిపేసి సర్వ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే
కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తరువాత అయినా సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి ఈ గులాబ్ జాములతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఎమ్మీగా స్పెషల్గా సేమియా గులాబ్ జామున్ స్వీట్ రెసిపీ తయారైపోయింది. ఈ స్వీట్ని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.